హాయ్ అండి, వెల్కమ్ టు అభిభవి ఛానల్. ఈరోజు మనం పన్నీర్ కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా నేనైతే 250 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ పొళ్ళన్నిటిని మనం పన్నీర్ ముక్కలకైతే పట్టిద్దాము. ఇలా పట్టించడం వల్ల మనకు పన్నీర్ ముక్కలు అయితే బాగుంటుంది. ఈ మసాలాలన్నీ పట్టి కర్రీ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని పట్టిద్దాము. తర్వాత అయితే మనం వీటిని కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకుందాము. కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాము వీటిని ఫ్రై చేసుకునేదానికి. ఇలా నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా పట్టించుకున్నాం కదా పన్నీర్ ముక్కలకి ఈ పొళ్ళన్నిటిని, ఈ పన్నీర్ ముక్కలు అయితే వేసి 2 నిమిషాలు అయితే మనం వేపుకుందాము. ఇలా వేపుకుందాము. ఇలా వేపుకోవడం వల్ల మనకు పన్నీర్ పాలవాసన లేకుండా పచ్చివాసన పోయి మనకు బాగుంటుంది కర్రీ అయితే. ఒక 2 నిమిషాలు వేపుకుంటే చాలు. ఇలా వేగాక వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం పన్నీర్ కర్రీకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఇది వేడయ్యాక మనం ఒక పెద్ద ఉల్లిపాయని అయితే కట్ చేసి వేసుకుందాము. ఈ ఉల్లిపాయని కొంచెంసేపు వేగనిద్దాము. ఇది వచ్చేసి మనకు కర్రీకి మసాలా అండి. ఈ ఉల్లిపాయ కొద్దిగా మగ్గాక మనం టమాటాలు అయితే వేసుకుందాం. ఇందులో నేనైతే 2 టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ని టమాటాలని బాగా వేగనిద్దాము. ఇలా కొద్దిసేపు వేగాక మనకైతే కొన్ని జీడిపప్పు ముక్కలను అయితే వేసుకుందాము. మీ ఆప్షనల్ అండి, జీడిపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను అయితే ఒక 8 జీడిపప్పులు అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిసేపు వేగనిద్దాము. ఎక్కువసేపు అవసరం లేదు, కొద్దిసేపు వేస్తే సరిపోతుంది. జీడిపప్పు వేసాక వేగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిద్దాము. చల్లారాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము వీటన్నిటిని. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాము మెత్తగా. ఇప్పుడు మనం అదే ప్యాన్లో మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాము. ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందులోకి బిర్యానీ ఆకు అయితే వేసుకుందాం, ఒకటి తుంచేసి. అలానే కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకుందాం. ఒక 3 లవంగాలు అయితే వేసుకుంటున్నాను. ఒక యాలక అయితే వేసుకుంటున్నాను. వీటిని కొద్దిగా వేగనిద్దాము కొంచెము. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం ఇందులోకి. ఇవి వేగనిద్దాం. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలాని దీంట్లో వేసుకోవాలి. మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. కొంచెం పచ్చివాసన ఉంటే పోతుంది. ముందుగా ఆల్రెడీ మనం వేపుకున్నవే కదా. ఇందులోకి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకుందాము కొంచెం పచ్చివాసన పోయేలాగా.
చూడండి ఇందులోకి మనము ఇంకా కారము ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. చూడండి 1.5 టేబుల్ స్పూన్ అయితే నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. స్పూను కొంచెం హాఫ్ అయితే వేసుకున్నాను. ధనియా పౌడర్ కూడా అంతే వేసుకున్నాను. స్పూను ఇంకొంచెం వేసుకున్నాను, 1.5 స్పూను. ఈ మసాలాలన్నిటినీ బాగా కలిపిద్దాము మనము. చూడండి ఇలా అయింది. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాము కర్రీకి తగ్గ. ముందుగా మనం పన్నీర్ ముక్కలో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాము. వీటన్నిటిని బాగా కలుపుకుందాము. ఇందులోకి నేను హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. మీ గ్రేవీకి తగ్గ వేసుకోండి. మనకు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే చపాతీలోకి రోటీలోకి బాగుంటుంది. ఇలా మొత్తం వాటర్ని కలిపేద్దాం మసాలాలోకి. దీన్ని కొద్దిసేపు ఉడకనిస్తే బాగుంటుంది. చూడండి కన్సిస్టెన్సీ మనం ఇలా చూసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూస్తే చూడండి ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా మనం వేపుకున్న పన్నీర్ ముక్కలను అయితే దీనిలో వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది. మీకు సాల్ట్ ఏమన్నా కావాలంటే ఇప్పుడు కలుపుకోండి. పన్నీర్ వేసాం కదా, ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం మనం. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు దీన్ని అయితే ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. పన్నీర్ వేసాం కదా దాంట్లోకి 2 నిమిషాలు చాలు. తర్వాత చూడండి కర్రీ అయిపోయింది. ఫైనల్గా మనం కొంచెం గరం మసాలా, కసూరి మేతి, కొత్తిమీర వేసుకుందాము. కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం గరం మసాలా అండి, ఫైనల్ టచ్ బాగుంటుంది. గరం మసాలా, కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను. మీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం అయితే వేసుకుంటున్నాను నేను. మీకు నచ్చకంటే స్కిప్ చేయండి. ఫైనల్గా కొంచెం నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. వీటిని కలిపేసి మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయిపోతుంది. చూడండి యమ్మీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. నిజంగా అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. చూడండి యమ్మీగా ఉంది పన్నీర్ కర్రీ అయితే. మీలో ఎంతమందికి పన్నీర్ అంటే ఇష్టం? చాలా బాగుంటుంది కదా పన్నీర్, హెల్దీ కూడా. పాలు కొంతమంది తాగరు కదా, ఇలా అయినా కర్రీ తినచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.